అందరికీ జై హింద్. మన ఎక్స్ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే సార్ గారు ఒక విషయం మీద ఒక ఇంపార్టెంట్ సభని సంబోధిస్తూ మాట్లాడారు. ఇది డిఫెన్స్ ఎక్స్పెండిచర్ గురించి. తను మాట్లాడుతున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు. డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఈ 21st సెంచురీలో చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడైనా సరే మన ఎనిమి మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అండ్ మన భారతదేశం మీద ఈ దాడి వెస్ట్ నుంచి పాకిస్తాన్, ఈస్ట్ నుంచి బంగ్లాదేశ్, నార్త్ నుంచి చైనా, ఇండియన్ ఓషన్ నుంచి కూడా చైనా ద్వారా ఈ దాడి మన మీద జరగవచ్చు. సో ఎటువంటి పరిస్థితులకైనా మనం సిద్ధంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఎంతో అవసరం అని సార్ చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ సార్ ఒక చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. మనము ఒక రఫేల్ జెట్ కొనుక్కుంటే కొందరు ఏమంటారు, ఈ రఫేల్ జెట్తో మనం 20 స్కూల్స్ కట్టించుకోవచ్చు, 20 స్కూల్స్ 1 ఇయర్ వరకు ఆ డబ్బుతో ఆ స్కూల్స్ని నడపొచ్చు. కాకపోతే మన దేశానికే సెక్యూరిటీ లేకపోతే ఎలా ఈ స్కూల్ నడుస్తుంది, ఇది కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి అని అంటున్నారు. సార్ అన్న మాటని నేను కూడా అగ్రీ చేస్తున్నాను. ఎందుకంటే డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఏ దేశానికైనా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రిపోర్ట్ ప్రకారము 2014లో మన డిఫెన్స్ ఎక్స్పెండిచర్ దాదాపు 2.53 lakh crores ఉండేది. ఇది 2024-25 వచ్చేసరికి ఈ సంవత్సరం బడ్జెట్ మనం చూసుకుంటే కనుక ఇది 6.8 lakh crores-కి పెరిగింది. అంటే ఏంటి, మన డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెరిగింది. మన నరవణే సార్ ఏమంటారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఎంతో అవసరము, దీనిని ఒక ఎక్స్పెండిచర్ లాగా చూడకుండా దీనికి కాస్ట్ ఆఫ్ సేఫ్టీ లాగా చూడడం అవసరం అని చెప్తున్నారు. డెఫినెట్లీ సేఫ్టీ కమ్స్ అట్ ఏ కాస్ట్. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఆయుధాలు ఏవైతే ఉంటాయో మన శత్రువుని అవే భయపెడతాయి. ఒకవేళ మనం ఈ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ చేయకుండా మన దగ్గర సరైన వెపన్స్ లేవు అని మన ఎనిమికి తెలిస్తే గనక ఖచ్చితంగా మన దేశం మీద అటాక్ జరగడం ఖాయమని చెప్పేసి. సో ఆ అటాక్ని తప్పించాలి అంటే మనం డిఫెన్స్ ఎక్స్పెండిచర్ని పెంచాలి, ఈ వెపన్స్ని మనము కొనుక్కోవాలి లేదా మనం స్వయంగా తయారు చేసుకోవాలి. అప్పుడే ఈ అటాక్ని మనం తొలగించవచ్చు అంటున్నారు. ఇది నేను కూడా అంగీకరిస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ ఇమాజిన్ మన దగ్గర ఇప్పుడు ఈరోజు S-400 కానీ బ్రహ్మోస్ మిజైల్స్ కానీ లేవు అని పాకిస్తాన్కి తెలిస్తే మన మీద దాడికి మళ్ళీ రాదా ఆపరేషన్ సింధూర్ తర్వాత? ఇప్పుడు ఇవి ఉన్నాయని చెప్పి తెలిస్తేనే కదా పాకిస్తాన్ మన మీద మరీ దాడికి రావట్లేదు. అంటే ఏంటి, ఇవి మనము కొన్నవే కదా, కొన్నవో లేదో జాయింట్గా ప్రొడక్షన్ చేసుకున్నవే కదా. సో ఇదే కదా మన దేశ సరిహద్దుల్ని కాపాడుతున్నాయి. చాలామంది క్రిటిక్స్ వీళ్ళు ఏం మాట్లాడతారంటే డిఫెన్స్ ఎక్స్పెండిచర్ వల్ల ఇది డెవలప్మెంటల్ కాస్ట్కి విరుద్ధంగా ఉంది. అంటే ఈ డబ్బు మనం డిఫెన్స్లో కాకుండా డెవలప్మెంట్లో పెట్టాల్సింది అన్నట్టుగా మాట్లాడతారు. ఆ యాంగిల్ కూడా మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్మీ ఒకవేళ ఒక 10,000 ట్రక్లు ఆర్డర్ ఇచ్చింది అనుకోండి. ఎన్ని ట్రక్స్ ఆర్డర్ ఇచ్చింది? 10,000 ట్రక్స్ ఆర్డర్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ టాటా కంపెనీకి ఇచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ 10,000 ట్రక్కులు టాటాకి ఆర్డర్ ఇస్తే మన డిఫెన్స్ బడ్జెట్ నుంచే కదా ఈ ఎక్స్పెండిచర్ జరుగుతుంది. అంటే ఏంటి, ఒక విధంగా నేను నా ఎకానమీనే కదా గ్రో చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు, సార్ ప్రతిదీ మనం ఇండియాలో కాదు కొన్ని బయట నుంచి కూడా కొనుక్కుంటాం కదా. బట్ బయట నుంచి కొనుక్కున్నప్పుడు మీ ప్రశ్న ఈజ్ కరెక్ట్. అంటే మీరు అడిగే ప్రశ్న, సార్ బయటికి వెళ్ళిపోతుందిగా డబ్బు అన్నప్పుడు ఎస్. అందుకే మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఇండిజినస్గా అంటే మనము ఆత్మనిర్భర్ భారత్ అన్న ఉద్దేశంతో మనము డిఫెన్స్ ఎక్స్పెండిచర్ని పెంచుతున్నాం. అంటే ఇది మన ఎకానమీనే స్పర్ చేస్తుంది. సార్ ఇంకో విషయం చాలా మంచిగా మాట్లాడారు. ఏంటంటే మనకి మన దేశాన్ని డిఫెండ్ చేసుకునే బాధ్యత ఇది మనదే బాధ్యత.
మన దేశాన్ని బయట నుంచి వచ్చి ఎవరు డిఫెండ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఏమన్నారంటే చైనా విల్ నాట్ ప్రొటెక్ట్ ఇండియా, ఇండియా షుడ్ బి కేపబుల్ టు ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్. ఈ ప్రొటెక్షన్లో మనకి డిఫెన్స్ ఎక్విప్మెంటే మనకి పనికొస్తుంది. సో డిఫెన్స్ ఎక్స్పెండిచర్ని మనం తప్పుగా చూడకూడదు అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మనము డిఫెన్స్ మీద మనం ఎక్స్పెండిచర్ చేస్తున్నాము, బాగానే ఉంది. ఈ ఎక్స్పెండిచర్ రెండు విషయాల్లో జరుగుతున్నాయి. ఒకటి సాలరీ టు ద డిఫెన్స్ పర్సనల్, ఇదొకటి ఇట్ ఈస్ అ రెవెన్యూ ఎక్స్పెండిచర్. అండ్ కొంచెం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా మనం చేస్తాం. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో వెపన్స్ కొనుక్కోవడం ఇవన్నీ జరుగుతాయి. సార్ ఏమంటున్నారంటే మనం డిఫెన్స్ ఎక్స్పెండిచర్లో భాగంగా డిఫెన్స్ రీసెర్చ్లో కూడా మనం డబ్బు పెట్టాలి. ఈ రీసెర్చ్లో మనం డబ్బు పెడితే ఇన్ ఫ్యూచర్ మనము మన ఓన్ డిఫెన్స్కే కాకుండా మనము యాజ్ ఏ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ మార్కెట్ లా కూడా ఈరోజు ఎలాగైతే అమెరికా డిఫెన్స్ ఎక్స్పోర్ట్ మార్కెట్ని రూల్ చేస్తుందో ఇన్ ఫ్యూచర్ ఇండియా కూడా డిఫెన్స్ ఎక్స్పోర్ట్ మార్కెట్ని రూల్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే ఈ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ ద్వారా మనం రీజనల్ పవర్ గాను అదేవిధంగా వాట్ యు కాల్ ఇంటర్నేషనల్ పవర్ గాను మనము ఎదుగుతాము అని చెప్తుంది. ఈరోజు చైనా నుంచి పాకిస్తాన్కి 81% ఆఫ్ పాకిస్తాన్ వెపన్స్ ఆర్ ఫ్రమ్ చైనా. అంటే చైనా పాకిస్తాన్కి 81% వెపన్స్ ఇస్తుంది అంటే ఎక్కడో వాళ్ళు డిఫెన్స్ రీసెర్చ్లో పెట్టారు డబ్బు, దాని ద్వారానే ఎక్స్పోర్ట్ జరుగుతుంది. ఇది మనం ఎందుకు చెయ్యలేకపోయాము? ఎందుకంటే మనం డిఫెన్స్ ఎక్స్పెండిచర్ మీద అంతగా మనము కాన్సన్ట్రేట్ చెయ్యలేదు అని చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ 1962 వార్లో కూడాను 1962 వార్లో కూడా మనం ఎప్పుడైతే చైనాతో యుద్ధం చేసామో 1962లో అప్పుడు కూడా ఒక చాలా పెద్ద విషయం బయటపడింది. ఏంటంటే మన నార్త్ ఈస్ట్ బార్డర్స్ని అసలు ఏమీ పట్టించుకోలేదు, ఎటువంటి డెవలప్మెంట్ అక్కడ జరగలేదు. కేవలం దానివల్లనే మనం 1962 వార్ కూడా ఓడిపోయాము అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనము నార్త్ ఈస్ట్లో ఎటువంటి డిఫెన్స్ బడ్జెట్లు కూడా కేటాయించకుండా ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరపలేదు. దానివల్లే మనం 1962 వార్ కూడా ఓడిపోయాము. ఇది ఒక ఎక్స్పర్ట్ రిపోర్ట్ ఆల్రెడీ ఉంది. సో ఇన్ ఫ్యూచర్ మన దేశానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఇండియా, ఇక్కడ నుంచి మనకి పాకిస్తాన్ అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది, ఇక్కడ నుంచి మనకి బంగ్లాదేశ్ అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది, ఇక్కడ నుంచి మన మీద చైనా కూడా అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇలా ఇండియన్ ఓషన్ ద్వారా వచ్చి ఓషన్ నుంచి కూడా చైనా మన మీద అటాక్ చేయవచ్చు. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన డిఫెన్స్ ఎక్స్పెండిచర్ మాత్రము పెరగాలి అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. సో నేను సార్ చెప్పిన విషయాలు అన్నిటినీ అంగీకరిస్తున్నాను. సో ఈ విషయంపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.